దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. ఏ దినం కోసం మనం ఎదురు చూసామో, 40 దినములు ఉపవాసమున్నామో, ఆ రోజు రానే వచ్చింది. రేపటి దినము మరి అద్భుతమైన దినము. 17వ తేదీ, ఈ రోజు తారీఖు, రేపు 18, మరి గుడ్ ఫ్రైడే. అయితే ఈరోజు గెత్సెమనే తోట అనుభవము, యేసుక్రీస్తు అప్పగింపబడిన రాత్రి, మాండీ థర్స్డే అంటారు. అంటే ఆ యొక్క శిష్యులతో ద లాస్ట్ సప్పర్ ఇక్కడ యాక్చువల్గా ప్రభు బల్ల ఇవ్వబడుతుంది. కనుక ఈరోజు మనము ఆరాధన చేస్తాము. ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. రేపటి దినమున శిలువ మీద పలికిన 7 మాటల ధ్యానము, ఉదయకాల ఆరాధన, సాయంకాల ఆరాధన జరుగుతున్నాయి. మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు వాగ్దానము, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? చూసారా, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? ఇక్కడ రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం, పూర్తి వచనం, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? ఇది వాగ్దానం. అయితే ఇంగ్లీష్ లో ఏ విధంగా ఉంది చూస్తే, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, రోమన్స్ చాప్టర్ 8 verses 31. What shall we say about such wonderful things as these? ఇంత గొప్ప కార్యాలు ఇంకా ఏమి చెప్పగలము? ఇఫ్ గాడ్ ఈజ్ ఫర్ us, దేవుడే మనకు తోడుగా ఉంటుండగా, who can ever be against us? ఎవరైనా మనకి ఎవరు ఎదురుగా ఉంటారు? ఎవరు ఎదురుగా నిలబడతారు? యెహోషువకి ఇచ్చిన వాగ్దానం, నీ ఎదుట ఏ మనిషి నిలబడలేడు, నేను నిన్ను విడవని ఎడబాయను. అంటే అర్థం ఏంటంటే, దేవునికి ఒక నమ్మకస్తుడు కావాలి. నీకు నాకు శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఆ కష్టాల యొక్క రూట్ వెతుకుతున్నావు, కానీ ఆ కష్టాలను పంపేవాడు దేవుడని ఆయన సన్నిధిలో ఉండి గోజాడినప్పుడు, నా జీవితంలో సంవత్సరం పాటు అన్ని పక్కన పడేసి ఆయన నన్ను మూల కూర్చోమన్నాడు. నేను మూల కూర్చోనను, నన్ను మూల పురుషునిగా చేశాడు. ఎప్పుడూ కూడా వాళ్ళ వల్ల ఎలాగైపోయింది, వీళ్ళ వల్ల ఎలాగైపోయింది అంటూ ఉంటాం, కానీ సమస్తము దేవుడు చేసేవాడని, ఆయన అంధకారమును కలుగు చేసేవాడని నేనే, అంధకారంలోంచి వెలుగును తీసేవాడు ఆయనే, ఆ యొక్క జలములలోంచి భూమిని చేయవాడు ఆయనే, సమస్తము చేయవాడు ఆయనే అని చెప్పి మనము ఎప్పుడైతే గుర్తెరుగుతామో, ప్రభునందు ప్రియులరా, ఈరోజు ఇంత మంచి దినము, అద్భుతమైన దినము, శనివారము ఆ యొక్క విశ్రాంతి దినము, ఆదివారము మరి పునరుద్ధాన ఆదివారము, గంటకి మనకి ఆరాధన జరుగుతుంది. మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. తెల్లవారుజామున 3 గంటలకు కూడా మనము ఆ సన్ రైజ్ సర్వీస్ చేస్తాము. గత సంవత్సరము ఈ సమయంలో దేవుడు నన్ను మూలన కూర్చోమన్నాడు. నిజంగా మన జీవితంలో పండగలు ముఖ్యం కాదు, కానీ ఏ రోజునైతే దేవుడు నీ హృదయంలోనికి వచ్చే వరకు నీవు సమాధానంతో ఉంటావో, ఈ రోజు మనకి చెప్పబడుతున్న వాగ్దానము, దేవుడు మన పక్షమున ఉండగా నీవు నిజంగా నీ పక్షమున ఎవరు ఉన్నారో నీవు చూడగలుగుతున్నావా? ఇక్కడ మనకి వాక్యపు లోతుల్లోనికి వెళ్తే, ప్రభునందు ప్రియులరా, ఎక్కడి నుంచి మొదలు పెడుతుందని చెప్పగలము. ఈ రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైనది. 7 అధ్యాయాల వరకు శరీరము, బలహీనతలు, పాపము, దాని యొక్క కాన్సిక్వెన్సెస్, అంటే పాపము వల్ల వచ్చు జీతం మరణమని, ఆ 7వ అధ్యాయం అంతా కూడా ఇంత దౌర్భాగ్యములో ఉన్న నన్ను విడిపించగలవాడెవడు అని, 8వ అధ్యాయం అంతా ఆత్మకి, శరీర కార్యాలకి, శరీర ఆకారముతో తన సొంత కుమారుని పంపి శరీరమునకు, మనస్సుకు తూట్లు పొడిచి మానసికముగా యేసు క్రీస్తు ప్రభుల వారు ఎన్నిసార్లు చనిపోయారు. ఆయన శరీరము తూట్లు, గాయాలు, చివరి రక్త బిందువు వరకు. అయితే అది దేహానికి, మనస్సుకి తప్ప ఆత్మకి కాదుగా. ఆత్మ విడుదల చేయబడింది కదా. నిన్ను నన్ను విమోచించాలి అంటే ఇక్కడ మనము చూసినప్పుడు, ప్రభునందు ప్రియులరా,
ఇక 9, 10, 11 ఇవన్నీ కూడా మనము చూసినప్పుడు ఆత్మ కార్యాల కోసము ఆ యొక్క రోమీలకు రాసిన పత్రిక రాయబడినట్లు చూస్తున్నాం. అయితే 26వ వచనం నుంచి మనం చూస్తే ఆత్మ మన బలహీనతను చూచి సహాయము చేసి, ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. హెల్పర్ పరిశుద్ధాత్ముడు, పారాక్లిటోస్ ఆదరణకర్త, నెహెమ్యా ఆదరణకర్త, నహోం ఆహా యహ్వే. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, ఇక్కడ కపెర్నహూము అంటే ఆదరణ గృహము. ఇక్కడ మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయాలో తెలియక కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగలతో మొట్టమొదట నీకు ప్రార్థనలో సహాయము చేయవాడుగా, రెండవది నీ నిమిత్తము ఇక్కడ దేవుడు హృదయాల్ని అంతరంగాల్ని పరిశోధించేవాడు కనుక, నీ ఆత్మ యొక్క మనస్సు ఏదో ఆయన ఎరిగేవాడు కనుక దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయవాడు కనుక సమస్తమును మేలు కొరకు జరుగుచున్నదని, అది కీడుగా అనిపిస్తుంది కానీ మేలు కొరకని. రెండవది నిన్ను మొదటి వానిగా తలగా పెట్టాలని, అధికారిగా పెట్టాలని ఆయన ముందుగానే నిన్ను నిర్ణయించాడని. మూడవది నిన్ను పిలిచాడు కనుక నీతిమంతులుగా తీర్చి మహిమపరచాలని. ఈ 3 మెట్లు పొందుకోవడానికి ఇక్కడ చెప్పబడుతుంది దేవుడు మన పక్షమున ఉండగా. అంటే ఇన్ని కార్యాలు చేస్తున్న దేవుడు నీ పక్షమున ఉంటాడు అని చెబుతూ, కారణం ఏంటంటే ఏమి ఇవ్వమంటావు, నా సొంత కుమారుని నీ స్థానంలో ఇచ్చాను అంటే నీ స్థానంలో నన్ను దేవుని కుమారుడిగా చేసుకోవడానికి ఆయన తన సొంత కుమారుని యందు శిక్ష విధించాడు అని అంటే సమస్తమును నీకు ఇవ్వడానికి. కనుక నీ మీద నా మీద నేరం మోపగలవాడెవడు అని చెబుతూ, ఏ రోజు నా జీవిత అనుభవంలో చూశాను ఆయన నన్ను తల దించేవాడిగా చేయలేదు, ఆయన నన్ను ఏ రోజు కూడా నీచమైన వాడిగా చేయలేదు. కానీ ఇక్కడ శిక్ష విధించేవాడు అంటే ఏ జడ్జి అయితే నీకు నాకు జడ్జి చేస్తాడో ఆయనే నాకు నా స్థానంలో చనిపోయిన క్రీస్తు యేసు మృతులలో నుండి లేచిన వాడు దేవుని కుడిపార్శ్వన కూర్చున్న నా బిడ్డ పక్షముగా నేను ఈ కార్యము చేశాను. ఇది తెలుసుకోవడమే. ఎప్పుడైతే ఈ ప్రేమ నువ్వు తెలుసుకోవాలంటే ఆ అనుభవం గుండా వచ్చి ఉన్నాను. క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపు వాడేవాడు. 1 శ్రమ, 2 బాధ, హింస, కరువు, వస్త్రహీనత, ఉపద్రవము, ఖడ్గము, ఏది ఇవన్నీ నేను వచ్చాను. అయితే నీ హృదయము కోయబడుతుందని, నీ హృదయములో ఖడ్గము దూసుకుని వెళుతుందని. అయితే మరణమైన, జీవమైన, దేవదూతలైన, ప్రధానులైన, ఉన్నవైన, రాబోవునవైన, అధికారులైన, ఎత్తైన, లోతైన మరి ఏది కూడా క్రీస్తు ప్రేమ నుండి నిన్ను ఎడబాపకుండా నిజంగా నీవు ఆయన్ని ప్రేమిస్తున్నావో లేదో. అంతెందుకు, ఆదాము ఏదెను తోటలో 2 చెట్లు పెట్టాడు. ఒకటి మంచి చెడు తెలివి ఇచ్చే చెట్టు, రెండవది నిత్య జీవ వృక్షార్థము. అంటే ప్రభువునందు ప్రియులారా, నీ జీవితంలో ప్రతిదీ కూడా చాయిస్. నీ ఎదురుగా నువ్వు వెళుతున్న మార్గంలో నేను ఇప్పుడు ఎటువైపు వెళ్ళాలి, ఎక్కడ నన్ను తీశాడు దేవుడు, ఎక్కడ నన్ను కట్టాడు దేవుడు, ఎవరిని బట్టి నేను నిలబడ్డాను అన్నది మర్చిపోతాం మనము. నిజంగా ఎలా ఉంటుందంటే కఠినమైన బాధ గుండా వెళ్తున్నప్పుడు ప్రభువునందు ప్రియులారా, ఆ యొక్క మూర్ఖపు ఆత్మ కుమ్మరింపబడినప్పుడు, కళ్ళు మూసుకొని పోయినప్పుడు కాదు, గర్వము నాశనమునకు ముందు నడుస్తుంది. హృదయ అహంకారము, అహం దేవుడు చూపిస్తూ ఉంటాడు, పోయి తగ్గించుకో, నా సేవకుడి దగ్గరికి వెళ్ళు. తగ్గించుకోవడానికి మనసు ఒప్పదు. కానీ ఇప్పుడు ఇక్కడ మనము నేర్చుకుంటున్న వాక్య భావము ఏంటంటే, మనము చూసినప్పుడు నీకు సహాయము చేసే నీ దేవుడు తోడుగా ఉండగా. అందుకని యెషయా 41:10 ఎప్పుడు మూలవాక్యం గుర్తుపెట్టుకోండి. నేను నిన్ను పరీక్షింపక ఏర్పరచుకుంటుని కనుక నీకు తోడై ఉన్నాను, భయపడకము. నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము. ఎంత మాత్రము చింతపడవద్దు, నేను నిన్ను బలపరుస్తాను, నీకు సహాయం చేవాడు. నీతి అను నా దక్షిణ హస్తంతో నా జీవితంలో ఇవన్నీ నెరవేరిని. నీ మీద కోపపడిన వారందరూ అయ్యో బెలే దులిపేసుకుని వచ్చేస్తారు. అయ్యగారు మీరు మంచోళ్ళు కదా అయ్యగారు, మరి నువ్వు అన్న మాటలు, నువ్వు నన్ను అమ్మేసిన విధానము, ఒంటరిగా వదిలేసిన విధానం అస్సలు మనలో రాకూడదు. మనల్ని మనుషులు వదిలినప్పుడే
అంటే ఎలా ఉంటుందంటే ప్రభువునందు ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యము కీర్తన 118:6, యెహోవా నా పక్షముననున్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు. ఇంకా చెప్పాలంటే కీర్తన 27:1, యెహోవా నాకు వెలుగు, రక్షణ అయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును, యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరుతును అని చెబుతూ, నాతో యుద్ధము చేయడానికి వచ్చిన ఎవరు ఎటువైపు తిరిగినా ఆయన తన పర్ణశాలలో దాస్తాడు. అయితే నా చుట్టూ ఉన్న శత్రువుల మీద నాకు విజయము కలుగొచ్చేవాడు నా దేవుడు అని ఎప్పుడైతే ఇవన్నీ నేను అనుభవం గుండా వచ్చి ఉన్నాను. ప్రభువునందు ప్రియులారా, ఇక్కడ మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 13:6 ఇక్కడ మళ్ళా చెప్తున్నాడు, ప్రభువు నాకు సహాయము చేయవాడు, నేను భయపడను, నరుడు నాకేమి చెప్పగలడు. నీవు మంచి ధైర్యంతో చెప్పాలి అంటే 5వ కీవర్స్గా, ధన అపేక్ష లేని వారే కలిగిన వాటితో తృప్తి పొంది, అంటే నీకు దేవుడు ఉన్నదాన్ని బట్టి స్తుతించినప్పుడు నీకు కావలసింది ఇస్తాడని, నీకు అవసరము లేనిది తీసేస్తాడని, నీకు పాఠాలు నేర్పిస్తున్నాడని, ఎవరు ఎటువంటి వారో, ఎవరు నిన్ను ఉంటారో, నిన్ను వదిలేస్తారో అని, నేను నిన్ను విడువను, ఎడబాయను అని ఆయన చెప్పాను కదా. ఎప్పుడైతే మనుష్యులు నిన్ను పట్టుకుంటారో దేవుడు వదిలేస్తాడు, మనుష్యులు నిన్ను వదిలేస్తారో దేవుడు పట్టుకుంటాడు. ఈ చిన్న లాజిక్ కూడా మన వాళ్ళకు ఉండదు. అయ్యో ఎంత గొప్ప కటింగ్ కొడతా ఉంటారో, నిజంగా ఇంత గొప్ప వాగ్దానం. అంతెందుకు గెత్సెమనే తోటలో యేసు క్రీస్తు ప్రభుల వారు ఎలా ప్రార్థన చేస్తున్నారో, ప్రభువా నీ చిత్తమైతే ఈ గిన్నె, అంటే ఒక పేతురు బొంకేస్తాడని, ఒక దిదుమ అనబడిన తోమా వదిలేస్తాడని, తాను ఏ శిష్యుల్ని నమ్మాడో వాళ్ళు వదిలేస్తారని. ప్రభువునందు ప్రియులారా, మనుష్యుల్ని ఏమాత్రం నమ్మకండి, వారు గడ్డి తిని ఏ విధంగా కూడా నీతో ఉండరు, నీకు మేలు చేయరు, నీవు చేసిన మేలుకు ప్రతిగా వాళ్ళు కీడు చేసే వాళ్ళుగా ఉన్నారు. అయితే నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక నీవు లోకాన్ని జయించాలంటే లోకములో ఉన్నది అంతయు నేత్రాస, శరీరాస, జీవపడమము ఏ రోజునైతే దీన్ని నీవు జయించగలుగుతావో. అందుకే కీర్తనాకారుడు ఎన్ని చోట్ల ఈ వాక్యాలు ఉంటాయంటే 56:4, నేను ఆయన వాక్యమును కీర్తించెదను, దేవుని యందు నమ్మిక ఉంచున్నాను, నేను భయపడను, శరీరులు నన్ను నాకేమి చేస్తారు. కనుక ప్రభువునందు ప్రియులారా, ఏ రోజు మనిషి కోసం ఎదురు చూడమనక, మనిషి సహాయం కొరకు, ఒకవేళ మనిషే నీకు సహాయము చేయగలిగితే దేవుని సహాయం వ్యర్థము, మనిషే నిన్ను ఆదరించగలిగితే దేవుని ఆదరణ వ్యర్థం, ఒకవేళ మనిషే నిన్ను విమోచించగలిగితే నా యేసు క్రీస్తు ప్రభుల వారు నీ కోసం ప్రాణం పెట్టడం వ్యర్థం. కనుక ఇక్కడ మనము చూసినప్పుడు రాజులు 2వ గ్రంథము 6వ అధ్యాయము 16 అక్కడ గొప్ప సైన్యము వచ్చేసినప్పుడు ఆ యొక్క ఎలీషా శిష్యుడు చూసి, అయ్యో గొప్ప సైన్యం వచ్చింది, మనల్ని చంపివేయడానికి ఇప్పుడు ఏం చేస్తామంటే, ప్రభువా వీడి కన్నులు తెరువు అని చెప్పి, భయపడవద్దు, మన పక్షముననున్నవారు వారి కంటే అధికులై ఉన్నారు. కనుక ప్రభువునందు ప్రియులారా, ఇదే వాక్యాలు దావీదు యుద్ధానికి వెళ్తున్నాడు. దావీదు చిన్న పిల్లడు, దావీదులో శక్తి లేదు, కానీ తన ఎదుట కొనంత ఎత్తులో ఆ యొక్క గొలియాతు ఖడ్గము ధరించి ఉన్నాడు. అయితే దావీదు చెప్పుతున్న మాట సమూయేలు 1వ గ్రంథం 17వ అధ్యాయం 45 నీవు కత్తే, ఈటె, బల్లెము ధరించుకుని నా మీదకి వచ్చున్నావు, నీవు తిరస్కరించిన సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను, ఈ దినమున నిన్ను నాకు అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. వీళ్ళిద్దరు లోయలో పోరాడతారంటే యుద్ధము. పైనుంచి వచ్చే వాళ్ళు, ఆ చూసే వాళ్ళు కూడా రాళ్ళేసుకుంటూ చంపేస్తారంట. కానీ ఈ లోకమంతా తెలుసుకున్నట్లు నేను నిన్ను ఆకాశ పక్షులకు, భూమృగములకు ఇచ్చి వేస్తానని చెప్పి ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి, యెహోవా కత్తె చేత, ఈటె చేత రక్షించువాడు కాడని ఈ లోకం తెలుసుకుంటారు.
యుద్ధము యెహోవాదే. నీ జీవితంలో, నా జీవితంలో కష్టాలను చూస్తున్నావు, ఇష్టాలను నమ్ముకుంటున్నావు, మనుష్యులలో గొప్పలు కోరుకుంటున్నావు, కానీ దేవుని హృదయము ఎరిగి ఉన్నావా? దేవుని కోసం నమ్మకత్వంగా నీవు నిలబడి ఉన్నావా? దేవుని కోసం రోషం కలిగి నిలబడి ఉన్నావా? ఇవే మాటలు హిజ్కియా చెబుతూ దినవృత్తాంతములు 2వ గ్రంథం 32వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం చూస్తే, మీరు దిగులు పడకుడి, ధైర్యం విడకుడి, అష్షూరు రాజు వస్తాడు. సన్హెద్రిన్ ఎంతగా చెప్పుతూ ఉంటాడంటే, అతనితో నున్న సైన్యముకైనను మీరు భయపడవద్దు, విస్మయందు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయం మనకు కలగదు. వాడికి కేవలము ఆర్మీ, మాంస సంబంధమైన ఆ బాహువు అతనికి అండ, కానీ మనకు సహాయము చేయుటకు, మన యుద్ధములు జరిగించుటకు మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. నువ్వు ఈ విధముగా చెప్పాలి అంటే, నా సాక్ష్యం ఉంది, నాతో దేవుడు ఉన్నాడు. సంవత్సరం పాటు నన్ను అందరూ వదిలివేసిన నా దేవుడు అన్యాయపు తీర్పు నాకు తీర్చిన ప్రజలకి తెలియదుగా, అమాయకులుగా 1000 సార్లు చెప్పారు, అయ్యగారు నీతో బాప్తిస్మం పొందుకోవాలా. ప్రజలు తిరగబడిపోతారు. ప్రజల యొక్క మనసు ఆయన తిప్పుతాడని, అయ్యగారు ప్రాణం పోయినా నీతో ఉంటానన్న వారందరూ వదిలిపెడతారని ఈ రోజున శిలువ శ్రమల కాలంలో నేను సంతోషంగా చెప్పగలను, నీ దేవుడు నిన్ను తిరిగి నిలబెట్టగలడని. ఆయే దేవుడైతే మూలన కూర్చోమనడో ఆయన నిన్ను పరీక్షిస్తాడని. నీవు మనుష్యుల ప్రేమకి వెళుతున్నావా, నిజంగా దేవుడు పిలిచిన దర్శనంలో ఉంటున్నావా అని మనుష్యుల ముందు గొప్పలు కాదు. ఈరోజు అన్నీ బాగున్నట్టు ఉంటాయి, కానీ క్షణాల్లో తల్లక్రిందులు చేసేవాడని, ఆయన యొక్క రక్షణ మార్గంలో నేను నడిచి ఉన్నానని, ఆ యొక్క ప్రభునందు ప్రియులారా, ఈ దినము ప్రత్యేకింపబడిన దినము. కారణము గెత్సెమనే తోటలో విడిచిపెట్టబడిన ఆ స్థితిలో కుమారుడు గుండెలు బాదుకుంటూ ప్రార్థన చేస్తూ, అయా నన్ను నీ చిత్తమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తప్పించుము అన్నప్పటికీ చేదును ఖచ్చితంగా నువ్వు అనుభవం కూడా వెళ్ళాలని. ఆ రోజు జయప్రవేశ ద్వారం మట్టలాదివారం, మీకు తెలుసా, అదే మట్ట ఏ జయద్వారాలు చేసిందో అదే మట్ట దాచిపెట్టి కాల్చి బూడిద చేసి భస్మ బుధవారంగా మారుతుందని, ఏ మట్ట ముళ్ళ కంపలు పెట్టి ఆయనకి చూపిస్తున్నామో ఆ ముళ్ళు ఆ యొక్క మానవుడు పాపం చేసినప్పుడు ముళ్ళ కంపల్ని ఇచ్చిందని, అది మొండ్ల కిరీటముగా మార్చి ఏ మట్టలు జయధ్వనులు చేశారో ఆయన తల మీద మొండ్ల కిరీటం అయి ఉన్నదని, ఆయన పెట్టిన రొట్టెలకు బదులుగా రాళ్ళేసుకుంటారని ఈ మనుషులు. ప్రభువునందు ప్రియులారా, పార్టీలు కడతారు ఈ మనుషులు. ఏ రోజు కూడా దేవుని నమ్మో, నేను నా జీవితం ఉంది, నీ దేవుడు నీకు వెలుగై ఉన్నాడు, నీ దేవుడు నీకు రక్షణ అయి ఉన్నాడు. ఆయన చెప్పాడు నాతోటి, ఫిల్టర్ చేస్తున్నాను, నేను చిక్కుముళ్ళు విప్పుతున్నాను. ఏ రోజున కూడా నీవు దేవుని నమ్ముతావో, దేవుని యందు యథార్థ హృదయం కలిగి ఉంటావో, దేవుని కొరకు విశ్వాసము కలిగి ఉంటావో, నీ దేవుడు నిన్ను బట్టి దేవదూతల ఎదుట, ప్రధానుల ఎదుట పరిశుద్ధుడు 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 అని ఒక సురేష్ దేవుడుగా, నీకు ఈరోజు నీ దేవుడుగా ఘనపరచబడాలంటే అందరిలాగా పిల్లలు చేసుకున్న పిల్లలుగా చచ్చిపోతాం. ఇది జీవితం కాదు. నిన్ను బట్టి 10 మంది అన్నం పెట్టాలా, 10 మంది చేత దన్నం కాదు, కానీ 10 మందికి ఆశ్రయంగా నువ్వు ఉండాలి. అటువంటి వాగ్దానము ఈ రోజున దేవుడు నిన్ను నన్ను దీవించును గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యమును దీవించండి. రేపటి దినమున జరిగే ప్రభా 7 మాటల ధ్యానంలో మీరుండండి. శిలువ శ్రమల ధ్యానం ఇదిగో 40 దినములు ఉపవాసపన్నం అయిపోయింది నాయన. ఈ సంవత్సరమునైనా నీ విధంగా మహిమ ఘనత ప్రభావములు పొందుకున్నందుకు వందనాలు. నిత్యముగా ఎంతమంది వాక్యం వింటున్నారో నజరేయుడైన యేసు నామమున దీవించి ఆశీర్వదిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.